నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నికల్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మోటోలా రేజర్ 50 అల్ట్రా ఏదైతే ఫ్లిప్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ అది చెప్తున్నా బై. సో ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే ఫ్లాగ్షిప్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ అనమాట. చాలా బాగుంది. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కంటెంట్ అయితే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఇక్కడ ఫస్ట్ నేను ఒకటే మాట చెప్తా బై. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రము ఎగ్జాక్ట్ 1,00,000 రూపాయలు ఉంది. అండ్ డిస్కౌంట్స్ వస్తున్నాయి అంటారు కానీ దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో లాంచ్ అయిపోయింది, కానీ అఫీషియల్ సేల్ వస్తారు అమెజాన్ వాళ్ళ ప్రైమ్ డే ఉంది కదా, సో అప్పుడు సేల్ స్టార్ట్ అయిపోతుంది. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే జూలై 20కి సేల్ స్టార్ట్ అయిపోతుంది. మామూలుగా ప్రీ ఆర్డర్స్ ప్రీ రిజర్వ్స్ అంటారు కదా, జూలై 10th నుంచి లాంచ్ ఆఫర్స్ మధ్యలో అయిపోతుంది. దాని తర్వాత 89,999కి వచ్చేస్తుంది ఆఫర్ మీద అనేసి అయితే మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసారు అన్నమాట. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 6.7 inches ఫుల్ హెచ్డీ ప్లస్ వస్తుంది, 165 Hz రిఫ్రెష్ రేట్ అంటూ కొంత 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది, హెచ్డిఆర్తో పాటు వస్తుంది డిస్ప్లే, 4 inches POLED డిస్ప్లే 1080p రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. మీరు నార్మల్గా ఇట్లా ఫ్లిప్ చేసినప్పుడు ఒక డిస్ప్లే వస్తుంది, దీని తర్వాత ఇంకొక డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. క్వాల్కామ్ వల్ల స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్, 12GB ర్యామ్, LPDDR5Xతో పాటు వస్తుంది, 512GB UFS 4.0తో పాటు వస్తుంది, 50 MP ప్రైమరీ OS కెమెరా, 50 MP టెలిఫోకస్ 2x జూమ్తో పాటు వస్తుంది, 30 MP ఫ్రంట్ కెమెరా, 4000 mAh బ్యాటరీ, 45 watts వైర్ ఛార్జింగ్తో పాటు వస్తుంది, 15 watts వైర్లెస్, 5 watts రివర్స్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 14తో పాటు వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్లో. అండ్ దాని తర్వాత వీళ్ళది మై హెలో యూఐ ఉంది కదా, యూఎక్స్ అనుకుంటా, యూఐ అవుతుందో అది కూడా ఇల్లు ఉందన్నమాట బై, హెలో యూఎక్స్. సో దీనివల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి బై. అండ్ బాక్స్లో కంటెంట్స్ ఏమొస్తున్నాయంటే నాకే తెలుసు బాక్స్లో కంటెంట్ అంటే బై ఆల్రెడీ చాలామంది టెక్ యూట్యూబర్స్కి అందరికి కూడా ఏమంటారు రివ్యూ యూనిట్స్ అయితే ఇచ్చేసారు. సో బాక్స్లో మీకు ఇది ఫస్ట్ చూసుకుంటే కేస్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ దాని తర్వాత ఛార్జర్ కేబుల్స్ అని ప్రొవైడ్ చేసినాక బర్డ్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర 7,000 10,000 బర్డ్స్ అంటారు, ఆ 10,000 బర్డ్స్ కూడా బాక్స్లోనే వస్తున్నాయి. సో కొంచెం బెనిఫిటే అనుకోవచ్చు. ఒకవేళ ఇట్లా ఫోల్డబుల్ ఫోన్స్లో మీకు స్మార్ట్ ఫోన్ కావాలి అంటే ఇట్లా ఇది ఒకటి మంచిగా వస్తుంది, బెటర్ వాల్యూ ఫర్ మనీ వస్తుంది. ఆఫర్స్ అప్లై చేసినాక 89,000కి వస్తుంది అంటే ఇట్లా తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మోటో AI అంటారు. దాని తర్వాత నేను ఇంకొంచెం అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చెక్ చేసిన. సో అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేస్తే అక్కడ మోటోలా రేజర్ 50 అల్ట్రా విత్ గూగుల్ జెమినాయ్ అనేసి అయితే కూడా అక్కడక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. మేబీ వాళ్ళతో పాటు కూడా కొన్ని కొలాబరేషన్స్ చేసినట్టు బై ఉండొచ్చు. అండ్ ఇక్కడ మంచి ఫీచర్స్తో పాటు అయితే వస్తుంది. సపరేట్గా ఇన్ డెప్త్గా పోయినప్పుడు స్పెసిఫికేషన్స్కి వచ్చినప్పుడు సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను బై, దానికోసం అయితే వెయిట్ చేయండి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే ఫ్లాగ్షిప్ ప్రీమియం ఫోన్స్లో మాత్రం మంచిగా తీసుకొచ్చారు. అండ్ ఇలాంటి కాంపిటీషన్ ఉంటేనే కాబట్టి ఇలాంటి కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో కూడా తక్కువకి వచ్చేసి ఈవెన్ 20,000 10,000 కేటగిరీలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటారు? ఇలాంటి కొత్త ఫ్లిప్ ఫోన్కి సంబంధించిన టెక్నాలజీ మనకు వస్తే బెనిఫిటా కాదని కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే ఇంకా రావాలి 50,000 30,000 కూడా ఫ్లిప్ ఫోన్స్ రావాలని అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చి మంచి చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.